పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో క్యాబేజీ వేసుకోవాలి. తర్వాత శనగపిండి, దానికి సరిపడా ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు బియ్యపిండి, మనం పొడి బియ్యం కొట్టించుకుంటాం కదా, ఆ పొడి బియ్యపిండి 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పుదీనా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకోవాలి. చివరగా గరం మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దానికి తగినంత నీళ్లు వేసుకొని మనము పకోడా కన్సిస్టెంట్గా కలుపుకోవాలి. మనం పిండిని పకోడాలు ఈ విధంగా మనం పిండిని కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక మనం పకోడాలు వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని పకోడాలు దూరగా వేసుకుంటే రుచిగా ఉంటాయి. మధ్యలో పిండి ఉండదు. ఎక్కువ మంట మీద పెట్టుకుంటే ఈ విధంగా 2 వైపులా మనము దూరగా వేపుకోవాలి. ఈ విధంగా దూరగా వేగిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు క్యాబేజీ తినరు, ఈ విధంగా పకోడాలు చేస్తే బాగా తింటారు. ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటుంది.